యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లోకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. యేసుతో యోహాను ఏమి చూశామని చెప్పారు? జవాబు: యేసుతో యోహాను, నా ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరిట దెయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితమని చెప్పాను. 2. యేసు పేరిట దెయ్యములను వెళ్ళగొట్టువానిని యేసు శిష్యులు ఏం చేశారు? జవాబు: యేసు పేరిట దెయ్యములను వెళ్ళగొట్టువాడు మనలను వెంబడించువాడు కాడు, కనుక అతనిని ఆటంకపరిచితమని శిష్యులు యేసుతో చెప్పాను. 3. నీ పేరిట దెయ్యములను వెళ్ళగొట్టువానిని ఆటంకపరిచితమని చెప్పగా యేసు ఏమన్నారు? జవాబు: నీ పేరిట దెయ్యములను వెళ్ళగొట్టువానిని ఆటంకపరిచితమని యోహాను చెప్పగా యేసు, మీరు వానిని ఆటంకపరచుకొడి, మీకు విరోధం కానివాడు మీ పక్షమున ఉన్నవాడే అని తన శిష్యులతో చెప్పాను. 4. యేసు పరమునకు చేర్చబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన ఎక్కడకు వెళ్ళుటకు మనసు సిద్ధపరచుకున్నాడు? జవాబు: యేసు పరమునకు చేర్చబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరుచుకున్నాడు. 5. యెరూషలేమునకు యేసు వెళ్ళుటకు ముందు ఎవరిని పంపెను? జవాబు: యేసు యెరూషలేముకు వెళ్ళుటకు ముందు తన దూతలను యెరూషలేమునకు పంపెను. 6. యేసు యెరూషలేమునకు వెళ్ళుటకు ముందు తన దూతలను యెరూషలేమునకు ఎందుకు పంపారు? జవాబు: యేసు యెరూషలేమునకు వెళ్ళుటకు ముందు బస సిద్ధము చేయుటకు తన దూతలను ముందుగా పంపెను. 7. దూతలు యేసుకు బస చేయుటకు ఏ గ్రామంలో ప్రవేశించిరి? జవాబు: దూతలు యేసుకు బస సిద్ధపరచుటకు సమరయ గ్రామంలో ప్రవేశించిరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా రాయండి. థ్యాంక్ యూ.